అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కాసే చెట్టకు రాళ్ళు దెబ్బలంటారు. అయితే నెల్లూరు జీజీహెచ్లో గత కొంతకాలం నుంచి పేదల డాక్టర్గా పేరు పొందిన సుకుమార్ కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈరోజు ఆయనకు కూర్చునేందుకు కూడా కుర్చీ లేకుండా చేశారు. అయితే ఆయన కుర్చీ లేదని బయటికి వెళ్ళలేదు. అయితే కింద కూర్చొనే రోగులకు వైద్యం చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు కుర్చీ లేకుండా చేశారు, అసలు ఏంటి, ఆయన ఎందుకు హట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే దాని మీద కనుక్కునేందుకు డాక్టర్ సుకుమార్ ఉన్నారు. ఆయనతో కనుక్కున్నాం. సార్ నమస్తే. సార్ ఏంది అసలు, అంటే మీ మంచి పేరు ఉంది, సుకుమార్ అంటే మంచిది, ఎందుకు ఈరోజు మీకు కుర్చీ లేకుండా చేశారంట, కింద కూర్చునే రోగులకు వైద్యం చేశారు? అవును సార్, నా పేరు డాక్టర్ సుకుమార్. నేను 1.5 సంవత్సరం ముందు అనంతపూర్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు గత 6 నెలలుగా నేను మంచి ఆపరేషన్లు చేస్తూ బయట మన నెల్లూరులోనే ప్రైవేట్ హాస్పిటల్లో నియర్లీ 1 లక్ష రూపాయలు జరిగేటటువంటి ట్రీట్మెంట్ కాస్ట్ అయ్యేటటువంటి ఆపరేషన్లు ₹1 కూడా లేకుండా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూస్గా పేపర్లో గత 6 నెలల నుంచి వస్తూ ఉంది. పేపర్ ఆర్టికల్స్లో నా గురించి బాగా రాశారు. వాళ్ళు రాయడం వల్ల నేను ఇంకా కొంచెం ఉత్తేజంతో కొంత బాగా చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ విధంగా పేపర్లో రావడం వల్ల నా సహ ఉద్యోగస్తులు, నా తోటి డాక్టర్లకి నా మీద ఈర్ష్య, ద్వేషం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఆ పెరగడంతో నన్ను ప్రోత్సహించాల్సింది పోయి నాకు చుట్టుపక్కల ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. అయినా కానీ నేను వీళ్ళ ఇబ్బందుల్ని పెద్ద పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ తలంచుకొని నేను పని చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఈ పోవడంలో చివరికి ఏమైందంటే ఒక 5 days బ్యాక్ నేను కూర్చునేటటువంటి కుర్చీని కూడా తీసేశారు. ఇది మా పెద్దలైనటువంటి హాస్పిటల్ పెద్దలకి విన్నవించడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు. మళ్ళీ ఈరోజు నేను పోయి చూస్తే నాకు చైర్ లేదు, కూర్చొని చేద్దామంటే కుర్చీ లేదు. ఈరోజు యాక్చువల్గా సదరం సర్టిఫికేట్సు ఒక 50 మందికి వికలాంగులు, సదరం సర్టిఫికేట్స్ అంటే వికలాంగులకి ఈరోజు మేము సర్టిఫికేట్లు ఇవ్వాలి. మంగళవారం రోజు వస్తారు అందరూ, జిల్లా నలుమూలల నుంచి వస్తారు. ఈరోజు నేను ఓపీ నుంచి చేరలేదని బయట వచ్చేస్తే ఒక 50 మంది సర్టిఫికేట్ లేకుండా తిరిగిపోవాల్సి వస్తుంది. ఇది ఈ విధంగా చేయకూడదని, కుర్చీ లేకపోయినా పర్లేదని నేలపైన కూర్చొని విధులు నిర్వహిస్తాను అని నేలపైన కూర్చొని విధులు నిర్వహించి సర్టిఫికేట్లు ఇస్తూ నా ఓపీని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నా సహ ఉద్యోగి అయినటువంటి శ్రీదేవి గారు దీన్ని కూడా ఓర్చుకోకుండా నాతో పాటు హౌస్ సర్జన్స్ కొంతమంది నాకు హెల్ప్ఫుల్గా కూర్చుంటారు మామూలుగా రాయడానికి రిటర్న్ వర్క్ కోసం. వాళ్ళని కూడా బెదిరించి మీరు అక్కడి నుంచి వస్తారా రారా, నేను ఇన్ఛార్జ్ చెప్తున్నాను మీరు ఇక్కడి నుంచి రావాలి అని నాతో పాటు కూర్చున్నటువంటి 2 హౌస్ సర్జన్స్ను కూడా పిలిచేసింది. వాళ్ళు పోక తప్పని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ యొక్క అటెండెన్స్ పర్టికులర్సు, సంతకాలు అవన్నీ ఆమె చేతిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని కూడా నేను ఒక అవమానమే ఇది కూడా నాకు. అయినా కానీ సరే, ఉద్యోగ ధర్మం, ఫస్ట్ 50 మందికి సర్టిఫికేట్లు ఇవ్వాలి, సదరం సర్టిఫికేట్స్ అని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దీన్ని అగైన్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేసిందంటే తను, అరే అయినా ఇతను పేషెంట్స్ని చూస్తున్నాడే, హౌస్ సర్జన్ తీసేస్తే కూడా పేషెంట్లు చూస్తున్నాడని పేషెంట్లను పంపకుండా అక్కడ ఉండేటటువంటి స్టాఫ్ నర్సులకి లోపలికి మీరు పేషెంట్స్ని పంపొద్దండి అని గట్టిగా మందలించడంతో ఆ ఇన్ఛార్జ్ స్టాఫ్ కూడా లోపలికి ఒక్క పేషెంట్ను కూడా పంపకుండా నిలిపేశారు, ఓపీ నిలిపేశారు. ఇది ఈరోజు జరిగింది. నేను ఈ విధంగా ఉంది అని చివరికి మా యొక్క సూపరింటెండెంట్ గారికి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్కి వీళ్ళకి చెప్పకపోతే చివరికి సర్టిఫికేట్లు ఎందుకు జారీ చేయలేదని అడుగుతారు కాబట్టి చెప్పాను. చివరికి వాళ్ళు వచ్చి ఈ విషయమంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళు నాకు కావాల్సినటువంటి నాకు కుర్చీ తెప్పించి వేసి మీరు ఓపీ చూడండి, మిగిలిన విషయాలు మేము చూసుకుంటాము అనేసి చెప్పడం జరిగింది. పేషెంట్లను కూడా వెళ్ళనీయకుండా ఆపేశారంట. పేషెంట్లను కూడా వెళ్ళనీయకుండా, లోపలికి పేషెంట్లు కూడా వెళ్ళనీయకుండా ఆ స్టాఫ్ నర్సులతో చెప్పి ఆపిచ్చేశారు. లోపలికి పేషెంట్స్ని పంపించొద్దండి, ఏ పేషెంట్ అతను చూడనక్కర్లేదు అని సదరం క్యాంపు అటు ఇటు ఒక 2 గంటల సేపు ఆపేశారు. ఈరోజు 2 గంటల సేపు సదరం క్యాంప్ ఆపేస్తే ఆ పేషెంట్స్ అంతా బయట గొడవ చేస్తూ ఉన్నారు, టైం అయిపోతూ ఉందని. చివరికి నేను అందరినీ కంప్లీట్ చేసుకొని అటు ఇటు 2 గంటలకి ఇంతకుముందే బయట వచ్చాను.
అందరికీ సదరం క్యాంప్స్ సదరం ఒకటి అంటే ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది నిరుపేదలు. అవునండి. ఇటీవల కాలంలో నాలిక అట్లా రెండుగా చీలిపోతే మీరు దాన్ని ఇచ్చేసి సెటరేట్ చేశారు. అంటే అదే కార్పొరేట్ హాస్పిటల్ అయితే 1,01,500,000 అయితే అంటే మీకు చాలామంది ప్రశంసించారు, సూపర్ డాక్టర్ ఇదని. ఈ అన్నిటిని చూసి ఏమైనా వాళ్ళు అసూయగా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడి వయసు 4 సంవత్సరాలు ఉంటుంది. అసలు అది చాలా టిపికల్ కేసు. ఆ 4 years ఉండే బాయ్ అసలు ఏం జరిగిందంటే ఒక కుక్క దరుముకునింది ఆ పిల్లోడిని. ఆ అబ్బాయి పేరు అవి అన్నీ ఉన్నాయి నా దగ్గర. కుక్క దరుముకునింది. ఆ కుక్క దరుముకునేటప్పుడు వాడు స్పీడ్గా పరిగెత్తడం వల్ల ఒక ఇనుప కంచె మీద పడిపోయినాడు ఆ పిల్లోడు. ఆ ఇనుప కంచె మీద పడినప్పుడు నాలుక ఆల్మోస్ట్ 3 భాగాలు కట్ అయిపోయింది. 3 భాగాలు 4 కట్ అయిపోయి చివరి భాగం అంటుకొని ఉంది. ఆ తల్లిదండ్రులు హుటాహుటిన ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని పోయారు. ఈ 4 అంటించడం చాలా కష్టము, దీనికి సుమారు 1 నుంచి 1.5 లక్ష ఖర్చు అవుతుంది, ఓ 15 రోజులు అడ్మిషన్ ఉండాలా అని చెప్పారు. సరే, వాళ్ళు చాలా పూర్ పర్సన్స్, వాళ్ళు ఏమీ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో చివరికి ఒకరోజు సాయంత్రం నేను హాస్పిటల్లో విధుల్లో ఉంటే వచ్చారు. సరే చూస్తానమ్మా అని చెప్పి, డీల్ చేస్తానని చెప్పి ఆ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని అనస్థీషియా విభాగము అందరిని ఒప్పించి, ఎందుకంటే 4 సంవత్సరాల పిల్లోడికి మత్తు ఇవ్వాలి. ఎందుకంటే పిల్లోడికి లోకల్గా చేయలేము, లోకల్ మత్తు ఇచ్చి చేయలేము, బాడీ మొత్తం మత్తు ఇవ్వాలి. కాబట్టి ఆ బాడీ మొత్తం మత్తు ఇచ్చేదానికోసం మత్తు డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసాం, వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. మాకు మంచి మత్తు డాక్టర్లు ఉన్న అనస్థీషియా విభాగం చాలా బాగుంది, ఎంఎస్ రావు అని. వాళ్ళు హ్యాపీగా అనస్థీషియా ఇవ్వడము, దీన్ని ఆ నాలుక కట్ అయిపోయినటువంటి నాలుకని 3 లేయర్లుగా, అంటే మధ్య లేయరు, కింద లేయరు, పై లేయరు, 3 లేయర్లుగా దాన్ని ఆపరేషన్ చేసి దానికి సపోర్ట్ ఇచ్చి దాని నుంచి డ్రైనేజ్ పెట్టి డిశ్చార్జ్, సిఆర్డి డ్రైనేజ్ అంటారు, డ్రైనేజ్ పెట్టి ఇంత చేసి ఆ పిల్లోడిని 10 రోజులు మేము అడ్మిట్ చేసుకుని డిశ్చార్జ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషించినారు. ఈ వీధిలో, రాజేశ్వరి టెంపుల్ వీధిలోనే. ఒకటి సార్, అంటే ఆ కేసే కాదు, 2-3 కేసుల్లో మా మీడియా కూడా మీకు చాలా మంచి డాక్టర్ అనే ఒక పేరైతే ఉంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలా, నిరుపేదలకు మెరుగైన వైద్యం చేయాలన్న ఆశయంతో ఉన్నారు. మీలాంటి డాక్టర్స్ కష్టపడుతున్నారు. మీలాంటి వాళ్ళ మీద మళ్ళీ బురద జల్లే కార్యక్రమం జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఇది ఆ క్షణానికి మాత్రం చాలా బాధ కలుగుతుందండి. ఆ క్షణానికి చాలా బాధ కలుగుతుంది. అరే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. అసలు మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు కోవిడ్ టైంలో మా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిటికీ మైక్రో డిబ్రైడర్ అనేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ సుమారు 6 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 6 లక్షల రూపాయలు అయ్యే ఇన్స్ట్రుమెంట్ సప్లై చేశారు. అది అప్పుడు విరివిగా వాడడం వల్ల ఇప్పుడు అది పని నిరుపయోగం అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. అది నాకు ఆ ఇన్స్ట్రుమెంట్ వాడడం నాకు చాలా ఇష్టం. మేము ఇంతకుముందు అనంతపూర్లో ఉండేటప్పుడు బాగా వాడేవాళ్ళం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ లేదు అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా సొంత డబ్బులతో దాన్ని కొనుక్కున్నానండి. నాకేం ప్రైవేట్ ప్రాక్టీస్ ఇది చేయాలని కాదు, ఇక్కడేమో నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా లేదు. నా సొంత డబ్బులతో కొన్నాను దాన్ని. 3.5 లక్ష అంటే ఏం బిల్స్ లేకుండా వాడు ఇస్తే నాకు 3.5 లక్ష నా సొంత దానికి ఇచ్చాడు. అదే మనము బిల్స్ అది ఇది పెడితే ఇంకో ₹1,00,000 పెరుగుతుంది. కొనుక్కొని అది కూడా ఒక కారణం, ఈ వీళ్ళ యొక్క సహచరుల యొక్క ఈర్ష్యాద్వేషాలకి. అది నేను వాడుతున్నాను కొన్ని కేసెస్కి. అంటే ఆ ఆపరేషన్ కేసులు మేము ఫెస్ అంటాం, ఫెస్ అంటాం, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. అది వాడడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి ఇక్కడ స్టాఫ్కే ఎక్కువ తెలుసు. ఇక్కడ లోకల్గా పనిచేసేటటువంటి నియర్లీ 500 మంది స్టాఫ్ ఉన్నారు మాకు. వాళ్ళకి కొంతమందికి చేయాల్సి వస్తే, సార్ మీరు ఆ ఇన్స్ట్రుమెంట్తో చేయండి సార్ అని వాళ్ళు వస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ అది తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ని పెట్టి చేస్తున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ మీకు ఎవరికి చెప్పలేదు అనేది, ఎవరికి చెప్పలేదు. ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా మీకు చూపిస్తాను. దాన్ని మా సూపరింటెండెంట్ గారి ద్వారానే ఒకసారి అది ఇనాగరేట్ చేయించాను. ఎందుకంటే సార్ మేము ఏ హాస్పిటల్కి పోయినా, ఇప్పుడు మనం ఎక్కడికి పోయినా మామూలు మీకు అందరికీ ఒక పెన్ కావాలి. అంతేగాని వాళ్ళు పెన్ ఇస్తారులే అనుకొని మనం పెన్ ఎత్తుకొని పోతే కుదరదు. మన జేబులో ఒక పెన్ ఉండాలి, సంతకం పెట్టాలి, ట్రీట్మెంట్ రాయాలి. ఆ విధంగా అందరికీ పెన్ ఎంత అవసరమో డాక్టర్కి, దట్టు ఈఎన్టీ డాక్టర్కి మైక్రో డిబ్రైడర్ అనేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ చాలా అవసరం.
ఎందుకంటే లోపల ఆ సైనస్లు అవన్నీ గడ్డలు ఏర్పడినప్పుడు మాన్యువల్గా ఒకప్పుడు తీసేవాళ్ళు ఒక 10 years బ్యాక్. ఇప్పుడు మంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ సప్లై చేసింది, కానీ అన్ని హాస్పిటల్లో అవి నిరుపయోగం అయిపోయినాయి. నేను అది ఉండాలి, ఇంతకుముందు మనం పనిచేసినాం కాబట్టి అది నేను కొంత అమౌంట్, నేను వచ్చే జీతంలో నుంచి కొంత అమౌంట్ కూడబెట్టుకొని దాన్ని కొనడం జరిగింది. అది కూడా వాడుతున్నా మన హాస్పిటల్కి కొన్ని కేసులకి. ఇప్పటికి ఒక 10-15 కేసులకు వాడుంటా గత 3 నెలలుగా. వీళ్ళు సడన్గా నువ్వు అది బయట ఇన్స్ట్రుమెంటు అది తీసుకొని వచ్చి వాడుతున్నావు, అది వాడడానికి లేదు అని మళ్ళా ఒక అలిగేషన్ పెట్టి అది జారీ చేశారు. అరే ఏందిరా దీనివల్ల, ఇది మనం వాడితే దీనివల్ల కూడా మనకు ప్రాబ్లం వస్తూ ఉంది, వద్దు అనేసి దాన్ని కూడా నేను తీసుకొని వెళ్ళిపోయినాను. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే పోయి మీరు సూపరింటెండెంట్ కలవండి, సూపరింటెండెంట్కి చెప్తే తీసుకొని వస్తానని. ఈ విధంగా ఒకటి సహచరుల మధ్య ఈర్ష్యాద్వేషాలు పెరిగినాయి. ఈ ఈర్ష్యాద్వేషాలు అనేది మా పెద్దలు వీటిని చక్కపరిస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది పరిస్థితి. అంటే డాక్టర్ సుకుమార్ గారు చెప్పిన విధంగా ఆయన సొంత డబ్బుతోనే ఒక వైద్య పరికరం కూడా కొనడం జరిగింది. చివరికి అది కూడా లేకుండా కొంతమంది ఇది జరిగింది. అంటే ఇలాంటి వైద్యులు ముందు వస్తూ ఉంటే కొంతమంది ఇబ్బంది చేస్తున్నారని కూడా ఆయన వాదన. మామూలుగా ఏంటంటే డాక్టర్లు మొత్తము బాగా పనిచేస్తే ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఒక వెలుగుద్ది, నిరుపేదలకు మెరుగైన వైద్యం చేయవచ్చు, ప్రభుత్వం అనుకునే కళ నెరవేరుతుందని కూడా సుకుమార్ చెప్తున్నారు. అయితే దయచేసి తనకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అంతా ఫ్రెండ్షిప్ ఉండి రోగులకు వైద్యం చేద్దాం అని కూడా సుకుమార్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.